అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను తెలియదు బాబు. అప్పుడు కత్తి దాడి జరిగిందో, కోడి దాడి జరిగిందో, కోడి కత్తో ఏదో అన్నారు. ఇది జరిగిందా, జరిగించుకున్నారా, ఇన్వెస్టిగేషన్ లేకుండా నేను కామెంట్ చేయలేను. ఈ దొంగల్ని నేను నమ్మను, మీరు నమ్ముతారేమో. దొంగలు, గజ దొంగలు, అవినీతి పరులు, ఓట్ల కొరకు నరహత్య చేసే నాయకులు, ఓట్ల కొరకు సర్వనాశనం చేసే నాయకులు. ఏం మాట్లాడమంటా వాళ్ళ కొరకు? వారందరూ ఒకటి, మనం అందరం ఒకటి. చూడండి, అప్పుడు కోడి కత్తి కూడా దాడి అన్నారు. అది నిజమా అబద్ధమా తేలిందా? ఎలక్షన్ ముందు దాడి, అది నిజమో అంటలేదు. నిజంగా దాడి జరిగితే తీవ్రంగా ఖండిస్తున్నా. నథింగ్ బట్ నాన్ సెన్స్. కానీ ఇదో డ్రామా, ఓట్ల సింపతి కొరకు చేయించుకుంటే అది మోసం. ఎట్లా మాట్లాడాలి? ఉన్నది ఫ్యాక్ట్ మాట్లాడాలి. నేను సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు కదా. అలాంటి రాజకీయ, కుల, కుటుంబ అవినీతి పరుల్ని ఎలాగ మీరు నమ్ముతున్నారు? నాకైతే ఆశ్చర్యం. నేను ఎవరిని నమ్మట్లేదు. చేస్తున్నాను. 35 సీట్లు ఆంధ్రప్రదేశ్లో గెలిచినా నేను ముఖ్యమంత్రి అవుతాను. ఎంపీగా గెలిస్తే సెంట్రల్ మినిస్టర్ అవుతాను. 211 మంది ఎంపీలు నన్ను కోరుకుంటున్నారు ఒక లీడర్గా. ఎమ్మెల్యేగా గాజువాక, విశాఖ నార్త్, కొంతమంది పిఠాపురం అంటున్నారు. ఇంకా డిసిషన్ తీసుకోలే. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, ఎంపీగా కూడా పోటీ చేస్తున్నాను. ఆలోచిస్తున్నాను. ఎందుకంటే అమ్ముడు పోయిన పవన్ కళ్యాణ్ని చిత్తుగా ఓడించాలి. వంగా గీత అక్కడ అభివృద్ధి చేయలేదు, లేదా మంచి క్యాండిడేట్ని పెట్టండి. ఇప్పుడు దొంగల్ని, దోచుకున్న వాళ్ళకి రివార్డ్ చేస్తే వాళ్ళు దోచుకునే ఉంటారు. 3,000కి 30,000కి ఓటు అమ్ముకుంటే అంబేద్కర్ ఆత్మ ఘోషించట్లేదా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.